అండి నా మనసుకు నచ్చిన స్టోరీ. ఒక రైతు ఉన్నారంటండి. రైతు బాక్స్లో అన్నం తీసుకుని పొలం వెళ్ళారంటండి. పక్కన పెట్టి కత్తితో వెళ్ళి పొలం పని చేస్తూ ఉండగా కొన్ని కాకులు వచ్చి మూత తీసి తినాలని చూస్తున్నాయి అంటండి. పక్కనే ఉన్న రైతు చూడటం, కాకులను తోలటం వెళ్తాం ఇట్లా కప్ప గమనించిందంటండి. కప్ప గమనించి పక్కనే ఉన్న గడ్డలో ఇలా దాసుకుందంటండి. దాసుకుని సౌండ్లు చేస్తుందంట. అంటే కాకులు ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పేసి పారిపోయినాయి అంట. ఇదంతా రైతు గమనించాడంట. రైతు వచ్చి భోజనం చేసేటప్పుడు ఆ కప్పకు తినేయి కొన్ని మిడతలు, పురుగులు కొంచెం రైస్ వేసి, అమ్మ నాకు ఇంత సహాయం చేసావు కదా, నిన్నెవరన్నా చిన్నపిల్లలు రాళ్ళతో కొట్టినప్పుడు, ఇంకేమన్నా చేసినప్పుడు, నీకేమన్నా ఆపద కలిగినప్పుడు రైతన్నా నన్ను ఒక్కసారి పిలువ అమ్మ అని చెప్పిందంటండి. సరే అన్న రైతన్న చెప్తాను అని చెప్పిందంట. అయితే రోజు రైతును చూస్తుంది, వెళ్తుంది, చూస్తుంది. అయితే ఒకరోజు రైతు కాలంలో పశువులు కడగతాకి వెళ్తే కత్తిట్ట పక్కన పెట్టాడంటండి భూమిలో చెత్తలో. ఆ చెత్తలో కప్ప ఉందంటండి. తీసి చూస్తే కప్ప గుండెల్లో గుచ్చిపోయి చనిపోయే పరిస్థితిలో ఉందంట. ఏంటమ్మా ఎవరన్నా ఆపద కలిగిస్తే నాకు చెప్పమని చెప్పే కదా అంటే, అన్న ఎవరన్నా ఆపద కలిగిస్తే చెప్పమన్నావు, కానీ నన్ను నమ్ముకుని నన్ను రక్షిస్తానన్న నా రైతన్నే గుండెల్లో గుచ్చితే ఎవరికి చెప్పాలో నాకు తెలియలేదన్నా అని కప్ప బోరుని ఏడ్చిందంటండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి.